మధ్యలో గుంటూరు పట్టణంలో అద్భుతమైన పరిచర్యలు కొనసాగిస్తున్న కృపా మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు మాథ్యూ గారు ఉన్నారు. దైవ సందేశానికి ముందు వారు ప్రార్థన చేసి సేవకునికి సమయాన్ని అప్పగిద్దారు. అందరూ వినయ భయభక్తులు గలవారై కండ్లు మూసి తలలు వంచండి. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, అదృశ్య దేవుని స్వరూపుడు అయి ఉండి ఈ సర్వ సృష్టికి ఆది సంభూతుడిగా ఉన్న మా ప్రభువా, నీ భక్తులైన ప్రజలు మీ అమూల్యమైన రక్తములో విమోచించి ఇంత విస్తారమైనటువంటి సమూహాన్ని ఇక్కడికి సమకూర్చారు నాయన. దైవ సేవకుని యొక్క కన్నీరు, ఆయన దర్శనానికి ప్రతిగా ఇంత సమూహమును మీరు వేలవేసి పిలిచినందులకు స్తుతిస్తున్నాను తండ్రి. గత 3 దినాలుగా చేరువచ్చిన సమూహముతో మీరు మాట్లాడుతూ వచ్చారు నాయన. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రియమైన స్వామి, నీ దాసులని తల్లి గర్భములో ఉన్నప్పుడే ఏర్పాటు చేసుకొని ఒకనికి వేవేల మంది సేవకులుగా మీరు సిద్ధపరిచి అందులో నుండి నాయకులని అద్భుతమైన సమర్థవంతమైన పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్న 5 సేవకులని మీరు ఏర్పాటు చేసుకొని ఇంత మహిమకరంగా ఈ యొక్క పరిచర్యను నడిపిస్తున్న మా తండ్రి, మీకు కృతజ్ఞతాస్తుతులు నాయన. ప్రియమైన తండ్రి, ఈ సమయంలో నీ దాసులు రమేష్ అన్న గారు నీ పక్షాన నిలబడుచుండగా ఆయన కడుపులో నుండి జీవ జలపు నదులు పొర్లినట్లు వాక్య ప్రవాహం ప్రజలను తడపనివ్వండి నాయన. ప్రతి మాట ప్రజల హృదయాలను మండించనివ్వండి. ఈ రాత్రి ఏ స్థితిలో వచ్చారో వారి స్థితులు మీరు జ్ఞాపకం చేసి వారి స్థితిగతులను మీరు మార్చండి నాయన. కనికరం చూపండి. ఆ తర్వాత నిలబడుతున్న దైవ సేవకులని ఇంకా మీరు బలమైన అభిషేకముతో నింపి వాడుకోనండి. మా అందరి ప్రాణములను నీ వాక్యము చేత తెప్పరిల్ల చేయమని యేసుక్రీస్తు నామమును అడుగుచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. ఈ మంచి సమయం ఇచ్చిన అన్నకి నిండు వందల దైవజనులకు వందనాలు.